హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు రెసిపీ ఏంటో మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి. చికెన్ పులావ్. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఈ పులావ్ని మనం ఇంట్లో ఎంతో టేస్టీగానూ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది ఈ టేస్ట్. నేను చెప్తే మీకు అర్థం కాదు. ఎప్పుడు బిర్యానీలే కాదండి, ఇలా పులావ్ కూడా చేసుకుంటే అద్దరిపోతుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ పీసెస్ మనం మామూలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. బిర్యానీ పీసెస్ లాగా పెద్ద పెద్దగా అవసరం లేదు. ఆ తర్వాత అందులోకి ఒక 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు గల్లులుప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 4 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇది మనం స్పైసీగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు కావద్దు అనుకుంటే మీరు కొంచెం తగ్గించుకోండి. కానీ చికెన్లోకి కానీ మటన్లోకి కానీ నాన్ వెజ్ రెసిపీస్లోకి కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. అందులోకి ఒక 3 స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ఒక 1 అవర్ పాటు మ్యారినేషన్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 4 స్పూన్ల వరకు 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఇప్పుడు మనం కొంచెం షాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, లవంగా, యాలుక్కాయ, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇలా అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పొడిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా నార్మల్ రైస్ గిన్నెలోనే చేస్తున్నానండి. మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అనమాట. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు బిర్యానీ అనేసరికి పెద్ద ప్రొసీజర్ కదా, తినాలనిపించినా కానీ వాళ్ళు అవన్నీ చేసుకోలేరు. రైస్ పెట్టుకొని మళ్ళీ చికెన్ సపరేట్గా వండుకొని ఇదంతా రెండు మళ్ళీ మిక్స్ చేసుకొని ఇదంతా చాలా కష్టం కదా. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒకసారి మీరు ప్రిపేర్ చేస్తారంటే చికెన్ కర్రీ నార్మల్గా చేసుకోరండి, ఇంకా ఎప్పుడు పలావే చేసుకొని తింటారు, అంత బాగుంటుందన్నమాట. అందులోకి మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా నార్మల్గా పెట్టుకొని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. లేకపోతే అంటుకుపోతుంది కదా, పెరుగు ఉంది అందులోకి, అందుకోసం అని చెప్పేసి మనం మామూలుగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అందులోకి నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను. అందులోకి మనం తెలుసు కదండి, డబల్ క్వాంటిటీ అనమాట. మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి డబుల్ వచ్చేసి వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పుదీనా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అదే మనం కుక్కర్లో కనుక చేసుకుంటున్నట్టయితే మనం ఒక 1/2 గ్లాసు వాటర్ తగ్గించుకోవాలండి. కుక్కర్లో అయితే మనకు కొంచెం వాటర్ తక్కువ పడుతుంది. కానీ ఇది మనం గిన్నెలోనే చేస్తున్నాం కాబట్టి సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. మంచిగా బాయిల్ అయిపోయింది వాటరు. ఇప్పుడు అందులోకి మనం ముందుగా 1 గంట సేపు ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి, బాస్మతి రైస్తో చేయట్లేదు. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైసే, అందుకని సేమ్ క్వాంటిటీ చెప్పాను. మీరు బాస్మతి రైస్తో కనుక చేసుకున్నట్టయితే మీరు కూడా అందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ తగ్గించుకోండి. బాస్మతి రైస్కి ఏంటంటే కొంచెం వాటర్ తక్కువ పడుతుంది నార్మల్ రైస్ కంటే కూడా. ఇలా అందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి కాబట్టి నేను ఇంకా ఏమి యాడ్ చేయలేదు. ఈ విధంగా మంచిగా ఉడికిపోయింది కదా, ఒక 10 మినిట్స్ పాటు అయితే ఉడికిపోతుందండి. ఇది మంచిగా ఉడికిపోయింది. అట్లా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కింద ఒక మనం దోశలు వేసుకునే పెనం ఉంటుంది కదండి, ఆ పెనం పెట్టుకొని దానిపైన ఆ గిన్నె పెట్టుకోవాలి. ఎందుకు లాస్ట్లో ఈ 10 మినిట్స్ ఇలా చేస్తున్నామనంటే మనం డైరెక్ట్గా స్టవ్ పైన అట్లా స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ అడుగునంతా మాడిపోతుందండి. అందుకోసం అని చెప్పేసి మనం కింద ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత దానిపైన అది పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో అలా ఉంచేసుకోవాలి. మంచిగా దమ్ అయిపోతుందండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను, ఎంత పొడి పొడిగా ఉందో చూసారా, అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కదలకుండా ఒక 10 నిమిషాల పాటు అట్లనే ఉంచాలి. అప్పుడు అడుగున ఏమైనా చెమ్మ ఉన్నా కానీ మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. 10 నిమిషాల తర్వాత మనం దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము.
నేను కొంచెం తీసి చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుందండి. చూసారా కలర్ ఎంత టెంప్టింగ్గా ఉందో. అసలు తింటుంటే మాత్రానికి వేడివేడిగా అసలు ఇందులోకి మనకి వేరే ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదండి. జస్ట్ రైతా సరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.